నాన్నకు ప్రేమతో లాంటి స్టైలిష్ హిట్ తర్వాత ఎన్టీఆర్, శ్రీమంతుడు లాంటి మోడరేట్ హిట్ తర్వాత కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కని చిత్రం జనతా గ్యారేజ్. సమంత, నిత్య మీనన్లు కథానాయకులుగా నటించిన ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాక సగటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం వారిని ఏ మేరకు అలరించిందో చూద్దాం. ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వలస వచ్చిన వ్యక్తి సత్యం తన తమ్ముడితో కలిసి జనతా గ్యారేజ్ అనే మెకానిక్ షెడ్ను మొదలు పెడతారు. అయితే ఆ షెడ్కు వచ్చిన బైకులు, కార్లు మాత్రమే కాక మనుషుల కష్టాలను కూడా రిపేర్ చేస్తుంటారు. ఆ క్రమంలో ఆనంద్ తల్లిదండ్రులు చనిపోతారు. దాంతో ఆనంద్ను అతని మామయ్య బాంబే తీసుకెళ్లి జనతా గ్యారేజ్ గురించి ఏమాత్రం తెలియకుండా పెంచుతాడు. కట్ చేస్తే ఆనంద్ తన మామయ్య బుద్ధులు పుణికిపుచ్చుకుంటాడు. మనుషులకు మాత్రమే కాకుండా చెట్లకు కూడా విలువనిస్తూ పెరుగుతాడు. ఒకానొక సందర్భంలో తనకు తెలియకుండానే మామయ్య సత్యంని కలిసి ఆయన మార్గం అనుసరిస్తూ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. సత్యం మార్గంలోకి వచ్చిన ఆనంద్ ఎదుర్కొన్న అవరోధాలేంటి, అతడి పయనం ఎటువైపుకి సాగింది అనేది క్లుప్తంగా జనతా గ్యారేజ్ కథాంశం. ఆనంద్ అనే నేచురల్ లవర్ గా ఎన్టీఆర్ చక్కగా నటించాడు. అందువల్ల కథలో వారి పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. చిన్న పాత్ర అయినప్పటికీ రాజు కనకాల నటన సినిమాకి మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. అజయ్, బ్రహ్మాజీ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను సినిమా మొత్తం వెనుక నిలబడే బొమ్మలుగా వాడడం బాధాకరం. సినిమా మొత్తానికి బ్రహ్మాజీ మహా అయితే ఓ రియాల్కు గురి చేసిన తీరు ఈ చిత్రంలో ఎమోషన్ కు తగ్గట్టు లైటింగ్ మరియు టింట్ ను వాడి సినిమాలోని ఫీల్ ను ఆడియన్స్ కు అర్థమయ్యేలా ఎలివేట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు అతడి పాత సినిమాలోవే కాస్త అటు ఇటు మార్చి సరి అనిపించాడు. నేపథ్య సంగీతం విషయంలోనూ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అరబిక్ మిక్స్ లో ఇచ్చిన బీజియం కి సీన్ తో సంబంధం ఉండదు. మైత్రి మూవీ మేకర్స్ కథను నమ్మారో లేక దర్శకుడిని నమ్మారో తెలియదు కానీ నిర్మాణ విలువల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి ఫ్రేమ్ లోనూ వారు పెట్టిన డబ్బులు కనిపిస్తుంటాయి. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో దర్శకుడిగానే కాక రచయితగాను ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన కొరటాల శివ ఈ సినిమాతో మాత్రం ఒక్కసారిగా జారిపడ్డాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోయింది. కొన్ని సెకండ్ హాఫ్ ఏమైనా ఉంటుందా అనుకుంటే ఆశించిన వారి నెత్తి మీద పెద్ద రెంచితో బాధాడు. ఓవరాల్ గా కొరటాల దర్శకుడిగానే కాక రచయితగాను దారుణంగా విఫలమయ్యాడు. కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు కథలు స్టైల్ ఉంటే చాలు, దర్శకుడు స్టైల్ గా తీయకపోయినా సినిమా ఆడేస్తుంది. సో జనతా గ్యారేజ్ కి కథే చాలా వీక్ కాబట్టి మరీ సినిమా ఆడుతుందో లేదో మనం చెప్పడం ఎందుకు. కాకపోతే కొరటాల మీద నమ్మకంతో, ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానంతో థియేటర్లకు వెళ్లే అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశపరిచే చిత్రం ఇది. జనతా గ్యారేజ్ కి మేమిస్తున్న రేటింగ్ 2.5/5. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.